హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈజీగా చాలా తొందరగా అయిపోయే స్నాక్స్ అండి క్రిస్పీ కార్న్. మనకి హోటల్లో అయితే ఎంత టేస్టీగా ఉంటుందో, ఇంట్లో కూడా మనం అంతే టేస్టీగా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నా. ఇదిగోండి స్వీట్ కార్న్‌ని ఒక జస్ట్ 5 మినిట్స్ బాయిల్ చేసుకున్నా. ఎందుకంటే స్వీట్ కార్న్ చాలా తొందరగా బాయిల్ అయిపోతుంది కదా! ఇంకా ఇలా బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ని మొత్తం వాటర్ అంతా తీసేయాలండి. తీసేసిన తర్వాత సాల్ట్, కారం వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి స్వీట్ కార్న్ అన్నిటికీ పట్టేటట్టు. అసలు చాలా ఈజీ అండి. అసలు హోటల్లో కంటే ఇంట్లోనే మంచి టేస్టీగా చేసుకోవచ్చు. ఇలా బాగా కలిసిన తర్వాత కార్న్‌ఫ్లోర్ వేసుకోవాలండి. కార్న్‌ఫ్లోర్ ఉంటే కార్న్‌ఫ్లోర్ వేసుకోవచ్చు, లేదంటే రైస్ ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మొత్తం బాగా కలిసేటట్టు. చూడండి ఇలా అసలు 5 to 10 మినిట్స్లోనే అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ కాదండి. హోటల్ కంటే ఇంకా మన ఇంట్లో చేసుకుంటేనే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. హోటల్లో ఒక్కొక్కసారి ఏంటి అంటే వాడు బాగా డీప్ ఫ్రై చేసేయటం, లేకుంటే కొంచెం చేయటం ఇలా చేసిస్తుంటాడు. ఇదైతే మనకి నచ్చినట్టు చూసుకొని మనం తీసేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి ఇలా కలుపుకున్నాం కదా. ఒక చిన్న కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా. బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కింద పిల్లలకి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం కొంచెం మనం డీప్ ఫ్రై చేసేసుకోవటమే. కాకపోతే డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలండి. ఎందుకంటే స్వీట్ కార్న్ ఒక్కొక్కసారి అలా పేలుతూ ఉంటాయి. పిల్లలు ఎవరిని దగ్గర రాకుండా మనం కొంచెం సిమ్లో పెట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత పొయ్యిని సిమ్లో పెట్టి వేసేసుకోవటమే. ఇవి కొంచెం ఫ్రై అవటానికి కూడా అసలు టైం ఏం పట్టదండి. కొంచెం క్రిస్పీగా రావగానే మనం తీసేసుకోవటమే. చూడండి అంతే, చాలు, ఇంకా అయిపోయింది. అసలు చాలా టేస్టీగా ఉంటాయి. దీనికైతే ఓన్లీ స్వీట్ కార్నే మనం యూజ్ చేయాలి. నార్మల్ అయితే అంత టేస్ట్ ఉండవు. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్నాక లాస్ట్కి ఏంటి అంటే మనం చాట్ మసాలా వేసుకోవాలి పైన. అది చాలా బాగుంటుంది. మెయిన్ ఆ చాట్ మసాలా వల్లే మనకి ఇవి టేస్ట్ వస్తున్నాయి. చూడండి ఇలా అన్నీ ఒకసారి వేసేసుకొని దగ్గరుండి ఫ్రై చేసేసుకోవటమే. ఇవన్నీ తీసిన తర్వాత మనకు కావాలి అంటే చిన్నగా ఆనియన్స్ కట్ చేసి, కరివేపాకు, తర్వాత మన గ్రీన్ చిల్లీ ఇవన్నీ ఒకసారి ఆయిల్లో వేయించి మళ్ళీ దీంట్లో వేసుకోవచ్చు. బట్ ఇంత అవసరం లేదు. ఇంట్లో పిల్లలకి ఇవైతే హెల్తీ కూడా కదా, సో ఇలా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీ. మెయిన్ ఏంటి అంటే ఇంకా సేమ్ హోటల్లో ఎంత ఇష్టంగా పిల్లలు తింటారో ఇంట్లో కూడా అంతే ఇష్టంగా తింటారండి. ఎప్పుడైనా ట్రై చేయండి. చూడండి కొంచెం నేను చాట్ మసాలా వేస్తున్నా. చాట్ మసాలా వేసి పైనుంచి ఒకసారి కింద వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. టైం అయితే మట్టుగా ఒక 5 to 10 మినిట్స్ కంటే మీకు ఎక్కువ పట్టదు. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.